దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 7వ తేదీ ఫిబ్రవరి మాసము 2025 సంవత్సరం మన జీవితంలో మొదటి శుక్రవారము. దేవుడు కాలాలు సమయాలు ఆయన చేతుల్లో ఉంచుకుని ఉన్నాడు కదా. ఎందుకు అని అంటే ఎన్నో రోజులు వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి. ఆ రోజున మనము చేసింది, మనకు నచ్చింది, ఇష్టమైనది, వేసుకున్న బట్టలు, తిన్న ఆహారము అన్నీ మర్చిపోతాము. కానీ ఒక్కటి గుర్తుంటుంది, ఆ రోజు ఎవరు ఆ మాటతో గాయం చేశారో, ఆ రోజు ఏది నిన్ను సంతోషపెట్టిందో గుర్తుండదు. కానీ ఏ విధముగా నీవు ఎదురు చూసావో కదా. నిజంగా మన జీవితాల్లో అటువంటి గొప్ప వాక్యము, వాగ్దానం ఎన్నో ప్రారంభిస్తూ ఉంటాము, కానీ మధ్యలో వదిలేస్తూ ఉంటాము. ఈ రోజున అటువంటి వాగ్దానము నా దేవుడు నీతో, నా దేవుడు నీకు దేవుడేగా, ఏమంటున్నాడు అంటే, నేను నిన్ను ప్రేమించి తిని అని తెలిసి కొనున్నట్లు చేసేదను. ఏమంట? నేను దేవుడు నిన్ను, వింటున్న నీకు, ప్రేమించి తిని, సబ్జెక్ట్ ఏంటి? ప్రేమించి తిని అని తెలిసి కొనేటట్లు చేసేదను. ఎవరికి? ఎవరిని? ఇక్కడ అది మన కాంటెంట్. ఓకే, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం, పూర్తి వచనము, యూదులు కాకయే తాము యూదులమని అబద్ధము ఆడు సాతాను సమాజపు వారిని రప్పించెదరు. ఎవరిని? సాతాను సమాజము, దేవుని సమాజము. సాతాను అపవాది సంబంధులు, దేవుని సంబంధులు. భక్తిహీనులు, నీతిమంతులు. బలత్కారులు, బల అంటే బ్రతిమిలాడుకునేవాళ్ళు. గొప్పవారు, పేదవారు. జ్ఞానవంతులు, వేరేవారు. ఏంటని చెప్పమంటారు? కళ్ళద్దాలు పెట్టుకుని, నా కళ్ళద్దాలతో మీకు బైబిల్ చూస్తే, నా కళ్ళద్దాలు పెట్టుకుని మీరు చూస్తేటట్టు వాక్యాన్ని చెప్తున్నాను. ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద బైబిల్ అంటే అర్థం ఏంటంటే, దేవుని యొక్క వాక్యము అందరూ చెప్తారు, కానీ చదివి చెప్తున్నామా? రెండవది అనుభవంతో చెప్తున్నామా? మూడవది గ్రహించి చెప్తున్నామా? లేక నిజంగా దేవుని చిత్తానుసారంలో చెప్తున్నామా? అంటే ఈ వాక్యము ఎవరితో చెప్తున్నాడు? ఫిలదెల్ఫియా సంఘానికి. ఏమని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు? అక్కడ ఫిలదెల్ఫియా సంఘము మరియు వారికి వ్యతిరేకముగా నిలబడిన వారు. కాబట్టి ప్రతి చోట వ్యతిరేకత అనేది రావాల. చీకటి ఉన్నప్పుడే వెలుగుకి విలువ తెలుస్తుంది. చెడ్డవాడు ఉన్నప్పుడే మంచివాడి విలువ తెలుస్తుంది. ఎప్పుడు తెలుస్తుంది? ఇక్కడ ఏమని చెప్తున్నాడు? నేను నిన్ను ప్రేమించి తిని అని మొదట నీవు తెలుసుకోవాలి. ఓకే, 2, నీవు తెలుసుకోవడం వల్ల ఎన్నో విషయాలు నువ్వు తెలుసుకుంటున్నావు, కానీ గ్రహించగలుగుతున్నావా? పర్సెప్షన్ నాలెడ్జ్ అంటే ఇక్కడ తెలుసుకోవడము అనేది నాలెడ్జ్ అయితే, గ్రహించడము అనేది పర్సెప్షన్ నాలెడ్జ్ అయితే, మరి గ్రహించిన దానిని మనకి ఎన్నో అర్థమవుతున్నాయి, కానీ అవి మనకి దూరం అయిపోతున్నాయి కదా, వ్యర్థంగానే వెళ్ళిపోతున్నాం. అంటే జీవితంలో మనము అర్థం చేసుకుని మన బిడ్డలకి నేర్పించాలి అని చూసినా వాళ్ళకి అర్థం కావట్లేదు కదా. అంటే నేను నేర్చుకున్నది నా జీవితంలో అతి కష్టమైనది ఏంటో తెలుసా? నీవు నేర్చుకుని గ్రహించి అర్థమయ్యి అది జీవితము అని తెలిసిన ఎదుటి వానికి చెప్పలేని దౌర్భాగ్యం. వాడికి అది అర్థం కాదు. కనుక ఈ సబ్జెక్ట్ ఈరోజు మనము అంటే నిన్ను దేవుడు ప్రేమించాడని తెలుసుకోవాలా, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడని తెలుసుకోవాలా, దేవుడు నీతో ఉన్నాడని తెలుసుకోవాలా. కానీ చాలా టైం పడుతుంది.
చాలా టైం పడుతుంది, ఈలోపు అన్నీ అయిపోతాయి, చుట్టూ నాశనం అయిపోయినట్టు, అన్నీ చేజారిపోయినట్టు, ఇంకా ఏ ఆశ మిగలనట్టు, గుండె పగిలి కన్నీరే నీ పని అయిపోయింది, ఇంకా నీ జీవితం లేదు అంటారు. కానీ ఒక్కటే నువ్వు గుర్తుపెట్టుకో, ఇక్కడ ఏమని చెప్పబడుతుందంటే, వారు వచ్చి నీ పాదముల ఎదుట సాగిలపడి నమస్కారము చేసి, అంటే 3 స్టేజెస్. ఒకటి సాతాను సమాజము, అబద్ధ సమాజము, యూదులు. 2 దేవుని సమాజము, దేవుడు ప్రేమించినవాడు, దేవునిచే ఏర్పరచబడినవాడు. బ్రిడ్జ్, వారు నీకు సాగిలపడాలి, వారు నీ తట్టు తిరగాలి, వారు నీ యొద్దకు రావాలి, నీవు ఎంత మాత్రము కూడా నాతోనే ఉండాలి. అల్టిమేట్ గా ప్రతి స్టోరీలో మనకు తెలుసు, దేవుడే విజయాన్ని ఇచ్చేవాడు. ఇంగ్లీష్ లో ఏ విధంగా ఉంది? న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, రెవల్యూషన్ చాప్టర్ 3 verses 9. ప్రకటన అనే కంటే రెవల్యూషన్ కరెక్ట్. అంటే ప్రత్యక్షపబడిన జ్ఞానం, బయలుపరచబడిన జ్ఞానం. ప్రకటన పద్మాసు ద్వీపంలో, అంటే వారు చెప్తారు ఈ యోహాను గారిని సలసల కాగే నూనెలో వేశారంటే చెప్పడానికి లేదు, కాటు విషం ఇచ్చారంట, కానీ చంపాల. ఇతన్ని మనం చంపలేమని ద్వీపంలో పడేస్తారు. అక్కడ దేవుడు ప్రత్యక్షమై ఇవ్వబడిన ఈ వచనాలు. ఇక్కడ ఇంగ్లీష్ లో ఏమని ఉంది? లుక్, ఐ విల్ పోస్ హూ బిలాంగ్స్ టు సాటన్స్ సినగోగ్. కనుక తెలుగులో సమాజము, సినగోగ్ అని రాయబడి ఉంది. దోస్ లయర్స్ హూ సే దే ఆర్ జ్యూస్ బట్ ఆర్ నాట్. వాళ్ళు చెప్తున్నారు మేము యూదులము, కానీ వారు కాదు. కాబట్టి ఏమని చెప్తున్నాడు? టు కమ్ అండ్ బౌ డౌన్ అట్ యువర్ ఫీట్. వాళ్ళని నేను నీకు సాగిలపడేటట్లుగా చేస్తాను. దే విల్ అక్నాలెడ్జ్ దట్ యు ఆర్ ద వన్స్ ఐ లవ్. నిన్ను నేను ప్రేమించితిని అని వారు తెలుసుకునేటట్లు చేస్తాను. అంటే జీవితంలో ప్రతి దానికి కూడా దేవుడు అనుసంధానముగా ఉంటాడు. ఇక్కడ వాడబడిన ఆ రూట్ వర్డ్ నాసిన్. నాసిన్ అన్న ఒక్కసారి రాయబడింది. అంటే తెలుసుకోవడము, నేర్చుకోవడము, గ్రహించడము అని అర్థం. అయితే దీని రూట్ వర్డ్ గినోస్కో అని రాశారు, ఈ గ్రీక్ వర్డ్. ఈ గినోస్కోకి భావము టు నో, టు కమ్ టు నో, టు రికగ్నైజ్, టు పెర్సీవ్. అంటే తెలుసుకోవడము, నేర్చుకోవడము, గ్రహించడము, గుర్తు పెట్టుకోవడము. అంటే ఏ విధముగా ఉంటుంది అని మనము చూసినప్పుడు ఈ యొక్క గినోస్కో యొక్క భావము, అది ప్రభునందు ప్రియులరా మన జీవితంలో ఎన్నో వస్తున్నాయి. ఉదాహరణకి జీవితము ఎలాగ చూడాలి అంటే, రేపటి కోసం వెళ్ళకూడదు, అలాగని నిన్నటి కోసం బాధపడకూడదు, అలాగని ఈరోజు మనము ఆలోచిస్తూ ఉండిపోకూడదు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి నువ్వు ఏదైనా తిన్నావు, అది నీకు పట్టలేదనుకో, వాంతి వస్తుంది. అరే వాంతి ఎందుకు వచ్చింది? ఇది నాకు సరిపోలేదు. రెండవది, ఏదైనా తాగావు, అది నీకు ఇన్ఫెక్షన్ వచ్చింది, అమ్మో ఇది కాలేదు. అందుకే ఇంజెక్షన్ వేసే ముందు నీకు పడుతుందా అని వాళ్ళు శాంపిల్ రాస్తారు. ఏదైనా స్కిన్ కి అప్లై చేసే ముందు ఇక్కడ రాస్తారు. ఎందుకని? అది నీకు ఒంటికి సరిపోతుందా లేదా. కాబట్టి రిజల్ట్ తెలుస్తుంది. దేవుడు మనకి ఎలా బైబిల్ ప్రారంభించంటే, ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించండి, కానీ దేవుడు వెలుగు కలుగుమని పలకగా వెలుగు కలిగింది. దేవుడు వెలుగు మంచిదైనట్టు చూసానంటే వెలుగు ఫలించింది, దేవుని చిత్తానుసారంగా ఉంది. మనం ఇల్లు కట్టుకుంటాం, కొన్నాళ్ళకి చూస్తే ఆ కట్టినోడిని తిరుగుతాం. ఏదైనా పని చేస్తాం, వెళ్ళి చూస్తే అది పాడైపోయి ఉంటుంది. రోడ్డు వేస్తారు, నెల తిరగకుండా గతుకులు పడిపోతాయి. అంటే నీవు పని చేయడం ముఖ్యం కాదు, ఆ పని నిలిచి ఉండడం ముఖ్యం. అంటే ఈ రోజున మనము నేర్చుకుంటుంది ఏంటంటే, చూసారా, నేర్చుకుంటుంది అంటే నిన్న నేర్చుకున్నది ఈరోజు ఇదే ఫోను అప్డేట్ అయిపోతుంది, మారిపోతుంది, కొత్తవి వస్తున్నాయి. కనుక కొత్తవి వస్తూ ఉంటాయి, కానీ రూట్ లేకుండా
కొత్తది నీకు అర్థం కాదు. ఎప్పుడూ కూడా కొత్త నిబంధన పాత నిబంధనలో ఉంది, పాత నిబంధన కొత్త నిబంధనలో నెరవేర్పు ఉంది. కనుక ఇప్పుడు మనకి ఇక్కడ రాయబడిన ఆ యొక్క ప్రధానమైన అంశము ఏమిటి? దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను ప్రేమించి, దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను ప్రేమించి తిని అని తెలుసుకునేటట్లు చేస్తాను. అంటే దేవుని చేత ప్రేమించబడాలి అంటే మనము మొట్టమొదట దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన ఎవరిని ప్రేమిస్తున్నాడు. మనందరికీ తెలుసు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమమయుడు. నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు అని నువ్వు చెప్తున్నావు, కరెక్టే. కానీ ఆయన ప్రేమని నువ్వు అర్థం చేసుకోగలుగుతున్నావా? ఆయన హృదయాన్ని నువ్వు అర్థం చేసుకోగలుగుతావు, కరెక్టే. ఆయన నోటి మాటగా నిన్ను చేయాలి అంటే ఆయన ఏం మాట్లాడతాడో నీకు ముందే తెలియాలి, ఆయన ఏం చేస్తాడో నీకు తెలియాలి, ఆయన ఎవరితో ఉంటాడో నీకు తెలియాలి, ఆయన ఎలాగా ఉంటాడో నీకు తెలియాలి. అంటే మొట్టమొదట నీవు తెలుసుకోవాలి, అప్పుడు నీకు దేవుని ప్రేమ అర్థమవుతుంది. అంటే ప్రభువునందు ప్రియులరా, నాకు ఇవ్వబడిన దర్శనం, ఎంత పాపినైనాను యేసు ప్రేమించును. కరెక్టే. ఎంత పాపినైనా యేసు ప్రేమిస్తున్నాడు, కరెక్టే. అంటే మరి నిన్ను ప్రేమించాడని ఇతరులు తెలుసుకోవాలి, అంటే వాళ్ళు గుర్తించాలి, వాళ్ళు వచ్చి నీ ఎదుట సాగిలపడాలి. ఎంత మంచి వాక్యం కదా ఇదే వాక్యము. అంటే సాగిలపడ్డం మొదట చూసుకుంటే యెషయా గ్రంథము 60వ అధ్యాయము 14వ వచనం, నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిలపడతారు, నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడతారు. యెహోవా పట్టణమనియు ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవుని సియోననియు నీకు పేరు. ఎప్పుడైతే నీకు ఏం పేరు పెట్టబడుతుంది? యెహోవా పట్టణమనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోనని. అంటే మరి అంతకు ముందు ఈ 7వ వచనము ఎంత ఘోరముగా ఉంది అంటే మనము ఏ విధముగా వెళ్ళాలి ఆ కఠినమైన శ్రమల గుండా, ఆ బాధల గుండా. మరి యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనం చెప్తున్నాను కదా, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత, నిందకు ప్రతిగా నీకు మొత్తము స్వాస్యము, రెట్టింపు భాగము, నిత్య ఆనందము దేవునికి ఇస్తాడు. ఈ మార్గము గుండా వెళ్తున్నప్పుడు ఉంటా చూశారు, చాలా కఠినమైనగా అనిపిస్తూ ఉంటది. కానీ మనం ఎప్పుడైతే ఒక గమ్యం పెట్టుకుంటామో, ఒక ట్రెండ్ సెట్ చేసుకుంటామో, నీవు ఎంత మాత్రము కూడా ఆ యొక్క అనుమానం నీలో రాదు. అందుకనే మన వాక్యము, మన సంఘ దర్శనము ఈ యొక్క యెషయా గ్రంథము 49వ అధ్యాయము 22 నుంచి ప్రభు ఇలా చెప్తున్నాడు, ప్రభువు యెహోవా ఇలాగ సెలవిచ్చు, నేను జనముల తట్టు నా చెయ్యి ఎత్తుచున్నాను, జనముల తట్టు నా ధ్వజము ఎత్తుచున్నాను, వారు నీ కుమారులను రొమ్మున ఉంచుకుని వచ్చారు, నీ కుమార్తెలు వారి భుజముల మీద మోయబడ్డారు, రాజులు నిన్ను పోషించు తండ్రులుగా, రాణులు నీకు పాలిచ్చు దాదులుగా, వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారము చేసెదరు, నీ పాదముల ధూళి నాకెదరు. అయితే దేవుడు ప్రేమించేవారు ఏం చేయాలి? ఇప్పుడు నేను యెహోవానని నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానము నొందరని నీవు ఇక్కడ నీవు తెలుసుకోవాలి, అక్కడ వారు. అంటే నీవు ఎప్పుడైతే యెహోవా కొరకు ఎదురు చూస్తావో దేవుడే చేయాలి, దేవుడే తీర్పు తీర్చువాడు, దేవుడే న్యాయాధిపతి. కానీ నువ్వు వెళ్ళిన మార్గము మనది నీ చేతుల్లో ఉంది కదా. కనుక నీవు ఎవరి కొరకు నీవు కనిపెడుతున్నావు? కాబట్టి ప్రభువునందు ప్రియులరా,
ఏ రోజునైతే మీకు వాక్యం అర్థమైపోతుంది. ఇక్కడ నేను నా యొక్క మైండ్లో వేసేసుకున్నాను, మీ మైండ్ వేసి తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. కానీ మనమేమంటాం, ఎవడికి తగ్గేదే లేదు. సినిమా డైలాగు పనికిరాదు. నీవు ఎంతగా తగ్గించుకుంటావో, అంటే దేవుని ముందు నువ్వు సాగిలపడితే మనుషులు నీ ముందు సాగిలపడతారు. ఇక్కడ పనులు జరగడానికి సాగిలపడే మనుషుల్ని లక్ష్య పెట్టకు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం, యేసు క్రీస్తుకు కలిగిన మనస్సు ఈ మనస్సు మీరు కలిగి ఉండడని ఆయన మనుష్యుల పోలికగా పుట్టి, మరి దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు, ఇక్కడ రాయబడి ఉంది చూసారా, దాసుని స్వరూపము ధరించుకొని, అంటే దేవుడు తనకి స్వరూపమునిచ్చింది దైవ దాసుడిగా ఉండడానికి. ఆదాముని తయారు చేసుకున్నాడు. తన్ను తానే రిక్తునిగా, ఎప్పుడూ కూడా తన్ని హెచ్చించుకోలేదు. ఎందుకని? 6వ వచనము, దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా అది వదిలిపెట్టేసి ఏమంటున్నాడో తెలుసా? ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకుంది. ఎప్పుడు బహుమానం? భూమి మీద ఉన్న వారిలో కానీ, పరలోకమందు ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ, అంటే ఆకాశము, భూమి, పాతాళం, ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడిని గొప్పవాడు, కానీ యేసు హృదయం నువ్వు కలిగి ఉండాలి. యేసయ్య క్షమాపణ నీవు కలిగి ఉండాలి. ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని. ఎప్పుడైతే నిన్ను దేవుడు అధికముగా హెచ్చించాలి అంటావో, నీవు అధికముగా తగ్గించుకోవాలి. ఎంతగా తగ్గించుకోవాలంటే నా గురించి మీకు తెలుసు కదా. అంటే నువ్వు ఎలా ఉండాలంటే, ఇట్లుండగా దేవుడు మన పక్షముండగా నాకు విరోధి ఎవడు అని, నా కొరకు ఆయన ప్రాణం పెట్టెను, నేను యేసు క్రీస్తు ప్రభువుని కలిగి ఉన్నాను కనుక నా మీద నేరం మోపువాడెవడు? నన్ను నీతిమంతుగా తీర్చేవాడు దేవుడు. ఎప్పుడైతే శిక్ష విధించేవాడెవడు? యేసు క్రీస్తు. నన్ను మృతుల్లోంచి లేపేవాడు, నన్ను దేవునితో నిలబెట్టేవాడు యేసు క్రీస్తు. లోకాన్ని నేను పెంటగయించాను నీ కోసమే, నీ ప్రేమ కోసమే. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైన మేలే అది లాభమే. క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపు వాడేవాడు. శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరువైనా, వస్త్రహీనతైనా, ఉపద్రవమైన, ఖడ్గమైన నేను వెళ్ళాను ఆ మార్గం ఉన్నా. నిన్ను బట్టి దినమెల్లా వధించబడుతున్నాము. అయినా వీటన్నిటిలో నాకు విజయమిచ్చే నా దేవుడుండగా, మరణమైన, జీవమైన, దేవదూతలైన, ప్రధానులైన, ఉన్నవైన, రాబోవునవైన, అది కాళ్ళైన, ఎత్తైన, లోతైన, సృష్టింపబడిన మరి ఏదైనా నన్ను దేవుని ప్రేమ నుండి ఎడపాపనే. జీవించుచున్నది నేను కాను, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. ఏదేమైనా నాకు యేసే కావాలి, ఎవరేమైనా నాకు యేసే కావాలి. ఎంతో మందిని ప్రేమించాను కదా, అంతా నీవే అన్నాం కదా, ఇక నీవు లేకపోతే నేను లేనన్నాం కదా. దేవుడు ఇచ్చే ప్రేమ తప్ప, దేవుడు పెట్టే ప్రేమ తప్ప ఏదీ లేదు. ఏ రోజునైతే ప్రశ్నించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, నిలబడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, నిలదీసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ నీతో నిలిచి ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అందుకనే ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం, యెహోవా ఇలాగు సెలవిచ్చాడు,
జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. ఏమి అతిశయించాలి అని అంటే, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుతున్న యెహోవాను నేనే అని నన్ను గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నటను బట్టి అతిశయించవలను. అట్టి వాటిలో నేను ఆనందించాను. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. ఏ రోజున నీవు విశ్వాసము కలిగి ఉంటావో, దానియేలుని బహుప్రియుడా అని పిలిచిన దేవుడు దానియేలుకి ఏమిచ్చాడో తెలుసా? గ్రహించే జ్ఞానం. నీవేం అడగాలో తెలుసా? గ్రహించే జ్ఞానం. కనుక తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించేవారు. రిలీజియన్ ఫాలో అవుతారండి. నో, ఎప్పుడు అంటే నానా విధమైన దురాశల చేత నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచునను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడూ పొందలేని అవివేకులు. ఇదే వాక్యాలు యెషయా గ్రంథము 6వ అధ్యాయం 9వ వచనం, నీవు పోయి జనులతో ఇట్లనము, మీరు నిత్యము వినిచుందరు, గ్రహించురు, నిత్యము చూచుచుందరు, తెలుసుకొనకుందరు. కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనస్సు మార్చుకొనకుండా అన్నీ పాడైపోతాయి, అన్నీ నాశనం అయిపోతాయి. నువ్వు గుర్తుపట్టుకోవాలా. ఎప్పుడైతే నువ్వు గుర్తుపట్టుకుంటావో, యెషయా గ్రంథం 44వ అధ్యాయం 9వ వచనం, విగ్రహమును నిర్మించువారు మాయ వంటి వారు, కాబట్టి అవి నిష్ప్రయోజనములు, అందుకే వారే సాక్షులు. అయితే ఒకటి, వారు గ్రహించువారు కారు, ఎరుగువారు కారు, సిగ్గుపడు. మరి నువ్వు ఏ కేటగిరీలో ఉన్నావు? అందుకనే వాక్యం ముగిస్తే యెషయా గ్రంథం 43:1, యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు, నేను నిన్ను విమోచించును. భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఇదిగో జలములలో పడి దాటినా నేను నీకు తోడుగా ఉంటాను, జ్వాలలు నిన్ను ఏమీ చేయలేవు. నేను నీకు దేవుడను, పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను. నీ ప్రాణ రక్షణ క్రయధనముగా నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. నేను నిన్ను ప్రేమించను. ఇక్కడ చెప్తాను, ఐ లవ్ యూ. దావీదు చెప్తాడు, నా బలమా నేను నిన్ను ప్రేమించు. ఆయన ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయాన్ని. తనను ప్రేమించు వారి కొరకు సమస్తము సమకూడి జరుగుతున్నది. ఎప్పుడైతే నీకు ప్రతిగా మనుష్యులను అప్పగించున్నాను, నీ ప్రాణమునకు ప్రతిగా జనమును నాకు చెప్పబడింది, నీ వెనుక గొప్ప జనాంగం ఉంది. అయితే నువ్వు దేవునితో నడవాలి. భయపడకము, నేను నీకు తోడయ్యను. తూర్పు నుండి పడమటి నుండి ఉత్తరము నుండి దక్షిణము నుండి నేను నిన్ను సమకూర్చి ఆజ్ఞాపిస్తున్నాను, బెగబట్టవద్దని. అప్పుడు ఏమంటున్నాడు తెలుసా? నా నిమిత్తమే నేను ఇలాగు చేశాను. కన్నులుండి అందులైన వారిని, చెవులుండి బదిరులైన వారిని తీసుకొని రండి, సర్వజనులరా గుంపు కూడి రండి, రండి మనము ఎవరు దేవుడు అని తెలుసుకుందాం. మీరే నాకు సాక్షులు. నేనే తప్ప వేరొక దేవుడు రక్షకుడు లేడు. ప్రకటించిన వాడు నేనే, రక్షించిన వాడు నేనే, సమస్తము చేయగలవాడు నేనే. నేను చేయగా తిప్పివేయగలవాడు ఎవ్వడు లేడు. కాబట్టి ఎంతగా నీవు దేవుల్లో నిలబడితే అంతగా దేవుని కోసం రోషం కలిగి ఉన్న వారికి కలుగును గాక, కలుగును గాక, కలుగును గాక, దీవెన కలుగును గాక, మేలు కలుగును గాక, నీ దేవుడు గొప్పవాడు అని నువ్వు ప్రకటించుకోగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తమైన వాక్యములు ఒక్కొక్కరిలో కార్యము చేయమని, నీ కృపను ఉంచమని, నీ కనికరం ఉంచమని, నీ ప్రేమను ఉంచమని, నువ్వు కార్యములు చేయమని యేసు శ్రేష్టమైన నామమున
దీవిస్తున్నాను. ఆమేన్. గ్రహించేవారు